హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి పార్ట్ 3 వీడియో అనమాట, ట్రిప్ వీడియో. అండ్ ఈ వీడియోలో స్పెషల్ పర్సన్ని కూడా మీకు చూపిస్తా అని చెప్పిన కదా, చూపిస్తా. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ అట్లనే ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. అండ్ మేము ఆ ట్రిప్స్ అన్నీ దేవుని గుడ్లని తిరిగేది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినాం అనమాట, బీచ్కి వచ్చినాము. ఇంకా మన ఫ్యామిలీ అందరూ మస్తు ఎంజాయ్ చేసిరనమాట, డాడీ వాళ్ళందరూ. మా తాత, అమ్మమ్మ, మమ్మీ, పిన్ని అయితే అసలు దిగనే లేదు. ఒక్కసారేమో దిగి ఫొటోస్ అట్లా దిగి మళ్ళీ బయటికి వచ్చిరనమాట, ఆడుకోలేదు ఎక్కువ. అండ్ మేము కొద్దిసేపు ఫోటోలు తీసుకున్నాం, కొద్దిసేపు వీడియోలు చేసినాం, తర్వాత మంచిగా పోయి ఆడుకున్నాం అనమాట. ఇక్కడైతే మన యశుకోడే రవెన్ అయితే మంచిగా ఆడుకుంటారు అనమాట, ఆడిపిస్తున్నాడు రవెన్న. ధనుష్ అందరూ ఆడుకుంటున్నారు, మంచిగా ఎంజాయ్ చేసినాం అందరం. అయితే ఫస్ట్ అయితే నేను అరుణాచలం నుంచి శారీ ఉండే కదా, ఆ నుంచి ఈడికే వచ్చినాం, డైరెక్ట్ అరుణాచలం నుంచి ఈడికే వచ్చినాము. ఇక్కడ కూడా కొన్ని పిక్స్ దిగుదాం శారీ పైన అని పిక్స్ వీడియోస్ తీసుకున్న తర్వాత ఇక్కడనే డ్రెస్ చేంజింగ్కి రూమ్ ఉండే బీచ్ కన్నే, అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఇట్లా వీడియోస్. పాప లాస్ట్ టైం వచ్చినప్పుడు మస్తు భయపడ్డది అని చెప్పిన కదా ఆ వీడియోలో. ఇప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట రుతిక్ష. ఇంకా లోపలికి పోదాం, ఇంకా లోపలికి పోదాం అని అరుస్తూనే ఉంది. చూడండి, తాత డాడీ అయితే పట్టుకొని ఉన్నారు, రుతిపాపని ఆడిపిస్తున్నారు. వాళ్ళు ఎట్లా లోపల రాలేదు. డాడీ కొద్దిసేపు ఫస్ట్ స్టార్టింగ్లోనే పోయి కొద్దిసేపు ఆడుకున్నాడు, స్విమ్మింగ్ చేసిండు కొద్దిసేపు, అట్లా ఎంజాయ్ చేసి కొద్దిసేపే ఉండి బయటికి వచ్చిండు. తర్వాత తాతనే ఇంకా చూసుకుంటున్నాడు, డాడీ తాత యశుని అండ్ రుతిని ఆడిపించుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళు ఎక్కువ దిగలేదు వాటర్లకి. అండ్ ఇంకా మా పిన్ని, బాబాయ్ వాళ్ళు కూడా ఎక్కువ ఏం దిగలేదు. బాబాయ్ డాడీ ఫస్టే దిగిరు, తర్వాత మళ్ళీ ఏం పోలేదు దాంట్లకు. అండ్ నేను నందు మంజు కదా, తను కూడా తను ఎవరు అని అడిగారు. మా చెల్లి డ్యాన్స్ వీడియోలో చూసి అడిగారు అనమాట, తను ఎవరు నీ పక్కలా అని. మా చెల్లి మా పిన్ని వాళ్ళ కూతురు. నేనైతే పోగానే ఫస్ట్ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా, తర్వాతనే ఆడుకోవాలి ఎట్లా అయినా సరే, వీళ్ళు ఎక్కువసేపు ఉండనియరిడా అని అర్థం చేసుకొని, సాయంత్రం పూట పోయినాం కదా మేము, అందుకని ఎక్కువసేపు ఆడుకోనియరు అని అర్థమైంది నాకు. పోయినప్పుడే ఫస్ట్ వీడియోస్ ఫొటోస్ దింపించుకున్న తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం, నేను చెల్లి అట్లా కొన్ని క్లిప్స్ తీసుకున్నాం అనమాట. అండ్ మేమిద్దరం ఎట్లా అంటే, మేము ఓన్ సిస్టర్స్ కాకుండా ఓన్ సిస్టర్స్ కన్నా ఇంకా ఎక్కువ ఉంటాం అనమాట. అంటే ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటా ఫ్రీగా ఉంటాం అనమాట, క్లోజ్గా ఉంటాం, ఇద్దరము ఫ్రెండ్స్ లాగా ఉంటాము. సిస్టర్స్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఎట్లుంటారో అట్లా ఉంటాం అనమాట. మేము అంత క్లోజ్ ఉంటాము, అసలు గొడవలు అనేటివి ఉండవు అనమాట మా ఇద్దరి మధ్యలో. అండ్ ఇంక ఇద్దరం కలిసేదే ఎప్పుడో ఒకసారి, కలిసినప్పుడే సాంగ్స్ డాన్స్లు ఫుల్ వేసుకుంటాం అనమాట. ఇంకెవ్వరు లేకపోతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట. అండ్ ఇంకా చూసిరు కదా, ఒక వీడియో అయితే చేసినాము, సాంగ్ డ్యాన్స్ వీడియో. మాకు అసలు అలల సప్పుడకి ఏం వినిపిస్తలేదు సౌండ్, అసలు సాంగ్ పెట్టినాం కూడా వినిపిస్తలేదు. ఇంకా మా అంతకు మేమే వాడుకొని చేసినాం. అండ్ ఒక స్పెషల్ పర్సన్ని మీట్ అయినా అని చెప్పిన కదా, ఎవరంటే హర్తక్క అనమాట, మన ఆంధ్రక్క, ఆర్మీ అక్క వాళ్ళు కూడా తెలుసు కదా మీకు. మేము కాశ్మీర్లో ఉన్నప్పుడు మా దోస్త్ 2 ఇయర్స్ ఇద్దరం కలిసే ఉన్నాము, అంటే 2 ఇయర్స్ మొత్తం లేకున్నాము, ఆడికి వెళ్ళినప్పుడు కలిసి ఉన్నాం అనమాట. అండ్ అక్క వాళ్ళ ఊరు కూడా అటు సైడే ఉంటే మీట్ అయినాము, వాళ్ళ ఇల్లు చూసినాము, అండ్ ఇంట్లోకి పోయినాం, చూసినాం మొత్తం. అండ్ మనకి అరిసెలు సుట్లు అవన్నీ ఇచ్చిందనమాట అక్క తినడానికి అని. అండ్ మజా తెప్పించింది, ఇంకా మంచి మర్యాదలు అయితే చేసిర్రు. కొద్దిసేపు అట్లా మాట్లాడిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకొని వీడియో తీసుకొని వచ్చిన. ఇంకా అక్కని చూస్తానో చూడమో అనుకున్నాము, అంటే ఇటు సైడ్ ఇప్పుడు మేము ఢిల్లీలో ఉన్నాం కదా, అన్నకి ఇంకా పోస్టింగ్ రాలేదు. వాళ్ళకి వచ్చినప్పుడు ఒకవేళ ఢిల్లీ సైడ్ వస్తే అట్లా రైల్వే స్టేషన్కో అట్లా పోయి కలవడము, అట్లా వాళ్ళకు ఒకవేళ టైం ఉంటే ఇడికి రావడం, అట్లా మీట్ అవుతాం అనుకున్నాం. కానీ డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోతామని అయితే అస్సలే అనుకోలేదు. అటు సైడ్ పోతుంటే వాళ్ళు ఊరు నేమ్ కనిపిస్తే అట్లా వాళ్ళ ఊరే కదా అని ఫోన్ చేస్తే, అవును ఇది మా ఊరే అని చెప్పి అప్పుడు మీట్ అయినాం అనమాట. అట్లా మా ఇల్లు ఇక్కడ ఉంటుంది రండి అట్లా ఇట్లా అని చెప్తే పోయినాము. మస్తు హ్యాపీ అనిపించింది అనమాట అక్కని కలిసినందుకు. ఇంకా పోయినమ్మడే మంచిగా కూల్ డ్రింక్స్ అయితే తెచ్చిందనమాట. ఎండ బాగా కొడుతుంది కదా, మధ్యాహ్నం పూట అట్లా పోయినాం మేము కరెక్ట్. అట్లా పోయినాము. అండ్ వాళ్ళ ఊరు సైడ్ బాగుంది, మొత్తం గుట్టలు అట్లా ఉన్నాయి, మన ఊర్లలో ఎట్లుంటే పల్లెటూర్లలో అట్లనే ఉంది వాళ్ళది. అండ్ అక్క కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది మేము పోయినందుకు. కానీ అశ్విన్ వాళ్ళు లేకున్నారు ఆ రోజు, స్కూల్కేమో పోయినారంట,
అందుకనే కొంచెం లాంగ్ ఉంటుంది స్కూలు అంటే ఇంక పోలేదు తోలుకరానికి. వాళ్ళు ఉంటే ఇంకా బాగా కొంచెం హ్యాపీగా ఉంటుంటిమి, కానీ వాళ్ళని అయితే మిస్ అయినాం. అద్విక్, అశ్విన్ అనమాట, ఇద్దరు పిల్లల అక్కకి. అక్క పొలం కాడు ఉండే వర్క్ వేసుకుంటూ ఉండే మన కోసం అని తొందర వచ్చిందంట ఇంటికి. అన్న అయితే డ్యూటీలోనే ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్లో ఉంటే మనకి అలో ఉండవు కదా ఇప్పుడు, అందుకని వాళ్ళకి ఇంకా పోస్టింగ్ రాలేదు. వస్తుందేమో ఈ ఇయర్లో వస్తుంది నాకు తెలిసి. అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ అక్క కూడా అన్నతో పాటు పోతుంది. అప్పుడు మీట్ కానికే మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఒకవేళ ఇటు సైడ్ వస్తే, ఢిల్లీ సైడ్ వస్తే అప్పుడు మళ్ళీ వీడియోస్ వస్తాయి హర్తక్క దగ్గర నుంచి. అండ్ ఇక్కడ కూడా రుతుపాపతోటి ఆడుకుంటున్నాను అనమాట బీచ్లో. బీచ్ అంటే నిజంగా మస్తు అనిపిస్తుంది, ఆడుకోవడానికి బాగుంటుంది. మన దగ్గరలో ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ మనకి లేవు. మంచిగా మన సైడ్ కూడా ఒక బీచ్ ఉంటే బాగుండు. ప్రతిసారి సమ్మర్లో అట్లా పోతుంటిమి. అండ్ నెక్స్ట్ వీడియోస్ డాడీతో పాటు నేను షేన్ కాడికి ఆడికిడికి తిరగడానికి పోయినా, ఆ వీడియోస్ వస్తాయి చూడండి. అండ్ జాతర వీడియోస్ అట్లాంటివి ఒక టూ త్రీ వీడియోస్ ఉన్నాయి, ఎక్కువ లేవు. ఇంకా అయిపోయినాయి లాంగ్ వీడియోస్ మన గ్యాలరీలో. అయిపోయినా కూడా పెట్టకుండా ఏముండను. ఇక్కడ ఉన్నా కదా ఇప్పుడు ఢిల్లీలో, ఈడ డైలీ రొటీన్ బ్లాగ్స్ అవన్నీ చేయలే కదా, ఇంకా చేద్దాం అవి. రుతిపాపతో ఎట్లుంటుంది వన్ డే మొత్తం ఇంకా చూద్దాం. కొన్ని ప్రాంక్స్ కూడా ప్లాన్ చేసుకుందాం. అప్పుడు ఖాళీ ఉంటాం కదా, మన గ్యాలరీ కూడా ఖాళీ ఉంటే మనం మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. అప్పుడు ఫ్రెష్గా వీడియోస్ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇంటికి పోయినప్పుడే కొన్ని వీడియోస్ ఎక్కువ క్యాప్చర్ చేసి పెట్టుకున్నాం కదా, అందుకనే మనకి కొంచెం లేట్ అయిందనమాట. బాన్వ పైన మళ్ళీ ప్రాంక్స్ స్టార్ట్ చేయొచ్చు మన గ్యాలరీ ఖాళీ అయితే. అండ్ ఇక్కడైతే మన వాళ్ళు ఇంకా మస్తు ఎంజాయ్ చేస్తారు. తమ్ముళ్ళు, బామర్ది వాడు ఉన్నాడు కదా, వాళ్ళైతే ఇంకా మస్తు ఎంజాయ్ చేస్తారు. మేము ఎక్కువ అయితే ఏం ఆడుకోలేదు ఈసారి. కొన్ని క్లిప్స్ అట్లా తీసుకున్నాము, కొద్దిసేపు అట్లా కూర్చొని ఆడుకున్నాము. తర్వాత ఇంకా చలి పెడుతుంది, రండి చీకటి అవుతుంది అని చెప్పి తోలుకోపోయారు మన వాళ్ళు. ఇంకా రుతుపాప అయితే ఫుల్ ఏడ్చిందనమాట. బీచ్లో నుంచి పోవద్దంట, ఆడుకోవాలంట అని ఫుల్ ఏడ్చింది. అండ్ ఇక్కడ మేము ముగ్గురం కలిసి ఒక చిన్న క్లిప్ తీసుకున్నాము. ఈ వీడియో కూడా షార్ట్ వీడియో లాగా పెడతా చూడండి. వీడియోస్ ఎడిట్ చేసి పెట్టనైతే పెడుతున్నా అని ఎక్కువ ఎవరు చూస్తలేరు అనమాట. అన్నీ తక్కువ వ్యూస్ వస్తున్నాయి. అట్లానే ఇంకా ఆపలేం కదా, అందుకనే తీస్తూనే ఉన్నా. చూద్దాం ఏదో ఒక వీడియోనన్నా క్లిక్ కాదా మనకి, చూద్దాం. ముందర ఇంకా మంచిగా యూజ్ అయ్యే వీడియోస్ ట్రై చేస్తాను. అండ్ ఇంకా కొందరు అయితే ఢిల్లీ పోయినావు కదా, ఇన్ని రోజులు అయింది ఇంకేం చూపిస్తలేవు, ఢిల్లీలో ఆ ప్లేసెస్ ఎట్లుంటాయి ఏంది అని అన్నీ అడుగుతారు. కానీ ఇంకా నేనే అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు ప్లేసెస్. నేను పోతే పక్క అయితే వీడియోస్ అయితే పెడతా. బావకి ఎక్కువ లీవ్స్ ఉండవు కదా, అందుకనే ఎక్కువ తిరగడానికి పోతలేమన్నమాట. సండే రోజేమో ఇంకా పాపం బావకి వన్ డే దొరుకుతుంది లీవ్, అంతే రెస్ట్ తీసుకొని అన్నట్టు పోతలేమన్నమాట ఎక్కువ. చూద్దాం మళ్ళా ఎప్పుడైనా చూద్దాం, టైం ఉంటే పోదాం. ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నేను మీకు కూడా చూపిస్తాను చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్.